లెక్కలేం, బస్ ఛార్జీ భరించలేం. ఇది ప్రతి సంవత్సరం సంక్రాంతి రాగానే జనవరి మాసంలో సంక్రాంతికి ముందు హైదరాబాద్ నుంచి ప్రధానంగా లక్షల సంఖ్యలో జనం తరలి వెళ్తూ ఉంటారు గ్రామాలకు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా గ్రామాలకు వెళ్తూ ఉంటారు. దాంతో రవాణా ఛార్జీలు ఇబ్బడి ముబ్బడైపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి. ఏపీఎస్ఆర్టీసీకి కానీ తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థకు కానీ పరిమితులు ఉంటాయి. వాళ్ళకున్న బస్సుల సంఖ్య వరకే వాళ్ళు ప్రొవైడ్ చేయగలరు ప్రయాణానికి. దీన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ బస్సుల వాళ్ళు అడ్డగోలుగా ధరలు పెంచి చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు 7,000 రూపాయల టికెట్ అని అంటున్నారు ప్రైవేట్ దీంట్లో. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ దీని గురించి ఆలోచించాలి. ఇది కట్టడి చేయాలి. ఈ ధరల్ని మరింత పెంచకుండా సినిమా టికెట్ల ధరలు అడ్డగోలుగా పెంచుకోవడము, ప్రయాణానికి సంబంధించి ప్రైవేటు వాహనాలు ప్రయాణ ఖర్చులు అడ్డగోలుగా పెంచడం, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకోవడాన్ని ప్రభుత్వం అనుమతించకూడదు, నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది. దాని గురించి ఆలోచించాలి.